చూడండి గొడుగు. మేము గొడుగు ఎందుకు పెట్టుకున్నామంటే చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అందుకోసం వెనకాలకి వెళ్ళి ఏ బల్లి పడుతుందో ఏం పడుతుందో తెలియదు కాబట్టి అది పడితే దీని మీద పడుతుంది కాబట్టి మాకు ఏం భయం ఉండదు. అట్లనే మళ్ళీ చినుకులు పడితే కూడా సర్దవుతుంది ఫ్రెండ్స్. మళ్ళా అమ్మతోని డిషుమ్ మళ్ళీ ఆవిరి పట్టుకోవాలి, ఫుల్ కథలు ఉంటాయి. అందుకోసమే మేము ఈ గొడుగు పెట్టుకున్నాము. అట్లనే దుంకి కప్పలు కూడా ఉంటాయి కదా, అవి వచ్చి మన ఎత్తి మీద పడతాయేమో అని భయంతో మేము ఈ గొడుగు వెనకాల పెట్టుకున్నాము. సరే గాని ఫస్ట్ టాపిక్ అయితే చెప్దాం. ఇక్కడ 2 days నుండి నాన్ స్టాప్ గా ఫుల్ పడుతుంది. అయినా ఇంకా నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. నైట్ కూడా మొత్తం పడుతూనే ఉంది. చూడండి కొంచెం తక్కువ వస్తుంది. ఇంతకు ముందు అయితే ఎట్లా వచ్చిందో మీరే చూడాలి ఫ్రెండ్స్. ఇంతకు ముందు అయితే మొత్తం సునామీలా వచ్చింది ఫ్రెండ్స్. వర్షం పడుతుందని వేడి వేడి బజ్జీలు చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మేము టేస్ట్ చేసి చెప్తాం. ఆలుగడ్డ బజ్జీ, మిరపకాయ బజ్జీ రెండు టేస్ట్ చేసి చెప్తాం. ఫస్ట్ అయితే ఆలుగడ్డ బజ్జీ. ఆలుగడ్డ బజ్జీ ఉన్ని ఈ ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే ఉంటది. మామూలుగా ఉంటది. మధ్యలో ఏదో ఒకటి వచ్చి నా గొడుగు గాలికి ఎగిరిపోతుంది. అబ్బా సూపర్ సూపర్. ఆగుద్దా? వర్షం పడుతుంటే మీకు ఏం తినడం ఇష్టం? ఏం తినడం ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అమ్మో అన్నారు. ఇప్పుడు మిరపకాయ బజ్జీ టేస్ట్ చూస్తాం. సూపర్. ఓకే ఫ్రెండ్స్, మేము బజ్జీలను ఎంజాయ్ చేస్తాం. బాయ్ బాయ్.